హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్కి సంబంధించినవి, దానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ అనేది, ఆ తర్వాత దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తాం. దానికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్, ఇంకా ఇతరత్ర మనకి ఆ సిలబస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇందులో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో నోటిఫికేషన్ మనకి ఎప్పుడు ఇండికేటివ్ నోటీస్ ఎప్పుడు వచ్చిందంటే మనకి జూన్ 21 రోజు వచ్చింది. అండ్ ఓపెన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే అప్లికేషన్ జూన్ 28 నుంచి అండ్ లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 28th జూలై. సో ఇంకా టైం ఉంది కాబట్టి డెఫినెట్గా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవాలి. అండ్ చాలా మంచి పోస్టులు అండి ఇవి. అండ్ డేట్ ఆఫ్ మనకి యొక్క సబ్మిటెడ్ అప్లికేషన్ మనకి ఫీ పేమెంట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 30th జూలై వరకు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా ఈ అప్లికేషన్ చేసేటప్పుడు అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే కనుక మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అది ఎప్పటి నుంచి 1 ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు అయితే మనకు ఈ యొక్క కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మనం ఈ యొక్క ఏదైనా మిస్టేక్స్ చేసుంటే డెఫినెట్గా కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో భాగంగా చూస్తే కనుక మనకి 2 types ఆఫ్ పోస్టులు రిలీజ్ చేశారండి. ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించింది, ఇది లెవెల్ 5 పోస్ట్ అనమాట. దీని యొక్క బేసిక్ పే ఇనిషియల్ పే వచ్చేసి మనకి 29,200 ఉంటుంది. దీనికి కావాల్సిన ఏజ్ రిలాక్సేషన్ దానికి సంబంధించిన ఏంటంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం 33 years. దీనికి తగ్గట్టుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా నేను చెప్పబోతాను. అంటే తర్వాత చూస్తే కనుక దీనికి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 183 పోస్టులు మాత్రమే ఉన్నాయి. తర్వాత చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే పోస్ట్, ఇది లెవెల్ 2 పోస్ట్ అనమాట. దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 ఉంది. అండ్ దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years కావాలి, మ్యాక్సిమం ఏజ్ 30 years కావాలన్నమాట. ఓకే, 18 to 30 years ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి టోటల్ 6,055 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి రెండు కలిపితే 6,238 వేకెన్సీస్ అనేది మనకు ఓవరాల్గా రిలీజ్ అయ్యిందనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ద వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్. ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ కూడా అవ్వచ్చు. సో మ్యాక్సిమం కేసులో అయితే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది, కానీ డిక్రీజ్ అయితే ఎప్పుడు అవ్వలేదు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఏజ్ లిమిట్ సంబంధించింది ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించింది ఇది మనకి 33 years వరకు అప్పర్ ఏజ్ ఉంది. అండ్ ఆ తర్వాత గ్రేడ్ 3 వచ్చేసి 30 years వరకు ఉందన్నమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే 5 years SC/ST క్యాండిడేట్స్కి అయితే 5 years ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఏజ్ కనుక ఒకవేళ 35 ఉంటే కనుక మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 33 + 5 అంటే 38 వరకు అయితే మనకి ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే 38 వరకు ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట దీనికి. ఆ తర్వాత ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి అయితే 3 years అనమాట. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 years, ఆ తర్వాత ఓబీసీ వచ్చేసి 6 years, అదే SC/ST అయితే 8 years అనమాట. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్కి చెందిన వాళ్ళైతే ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అండ్ జనరల్ కేటగిరీస్కి అయితే 3 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 6 years ఉంటుంది, SC/ST వాళ్ళకి 8 years ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 10 years ఫర్ జనరల్కి, 13 years ఫర్ ఓబీసీ అండ్ SC/ST అయితే 15 years అనమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకి ఆల్ క్యాండిడేట్స్కి ఎక్సెప్ట్ మనకి ఈ క్యాండిడేట్స్, సో వీళ్ళు కాకుండా SC/ST కాకుండా మిగతా అందరికైతే 500 rupees ఉంటుంది. ఆ తర్వాత SC/ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ ఆఫ్ ఎకనామికల్ అంటే EBC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 rupees అయితే అప్లికేషన్ ఫీజుగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. రిఫండ్ ఎప్పుడు చేస్తారంటే మనకి ఒక్కసారి ఈ యొక్క CBT ఎగ్జామ్కి అపియర్ అయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఈ యొక్క ఫీజు అనేది రిటర్న్గా మీ యొక్క ఏదైతే బ్యాంక్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ బ్యాంక్ పేమెంట్ కట్ అయిందో ఆ బ్యాంక్కి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరైనా నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా వేరే దగ్గర అప్లై చేసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్సే ఇవ్వడానికైతే ట్రై చేయండి, ఎందుకంటే ఫర్ రిఫండ్. ఆ తర్వాత చూస్తే కనుక మనం
రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందన్నమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించింది చూస్తే ఇక్కడ 3 స్టేజెస్‌లో ఉంటుందండి ఇది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనం క్లియర్‌గా చెప్పొచ్చు సింగిల్ ఎగ్జామ్ అనమాట. సింగిల్ ఎగ్జామే ఉంటుంది. టైర్ 1, టైర్ 2 అలాంటిది ఏమి ఉండదనమాట. అంటే CBT 1, CBT 2 అట్లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ కానీ, వెన్యూస్ కానీ ఇవన్నీ మీ యొక్క మెయిల్స్‌కి, ఎస్ఎంఎస్‌కి అయితే అంటే మొబైల్స్‌కి అయితే వచ్చేస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక అయితే దానికి సంబంధించిన సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చూస్తే మనకి CBT ఉంటుంది కదా, CBT అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూస్తే కనుక CBTలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ కేటాయించారనేది చూస్తే కనుక ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫర్ CBT ఇది లెవెల్ 5 పోస్ట్కి సంబంధించింది. ఇది లెవెల్ 3 పోస్ట్కి అయితే కాదు. లెవెల్ 5 టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించింది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో 90 మినిట్స్ టైం ఇస్తారు. 90 మినిట్స్ 100 క్వశ్చన్స్. అంటే ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. వీ కెన్ సే ఇట్ యాజ్ 0.33% అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ చూస్తే కనుక మనం సబ్జెక్ట్ వైజ్ చూస్తే జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ దానికి సంబంధించిన 10 మార్క్స్ ఉంటుంది. ఓకే. 10 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటుంది. ఇది రీజనింగ్ వచ్చేసి మనకి 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటుంది. ఆ కంప్యూటర్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 20 మార్క్స్కి. అంటే అన్నిటికంటే వెయిటేజ్ అనేది దీనికే ఎక్కువ ఉందన్నమాట. ఆ తర్వాత చూస్తే కనుక మ్యాథమెటిక్స్ కూడా 20 మార్క్స్ అండ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఆ తర్వాత బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 35 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించింది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత మ్యాథ్స్ అనేది కొంచెం లెంతీ కాబట్టి ఆ తర్వాత దేనికి ఇస్తారు మీరు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్కి ఇస్తారు. దెన్ మ్యాథ్స్కి, రీజనింగ్ అందరూ చేస్తారు. జనరల్ అవేర్నెస్ అనేది ప్రీవియస్ ఇయర్, రీసెంట్ కరెంట్ ఇయర్ యొక్క వేరే ఎగ్జామ్స్కి ఏదైతే NTPC గ్రాడ్యుయేట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ, ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేస్తున్న అన్ని ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే కనుక మీరు అది ప్రాక్టీస్ చేస్తే జనరల్ అవేర్నెస్ అనేది వచ్చేస్తుంది, సరిపోతుంది. ఓకే. ఇది మనకి దీనికి సంబంధించింది లెవెల్ 5 పోస్టు. దీంట్లో జనరల్ అవేర్నెస్లో ఏమేమి అడుగుతారో అన్ని ఇచ్చాడు ఇక్కడ. అండ్ దీనికి సంబంధించిన ఎలాగంటే ఈ సిలబస్ కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను మరి ఒక వీడియోలో నేను డెఫినెట్గా ఈ యొక్క సిలబస్ని కంప్లీట్గా అనలైజ్ చేసి ఎలా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తే జనరల్ అవేర్నెస్ అండ్ ఇక్కడ రీజనింగ్, కంప్యూటర్ అవేర్నెస్, ఇక్కడ చూస్తే కంప్యూటర్ అప్లికేషన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను డీటెయిల్గా మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ చూస్తే చూడండి ఇక్కడ ఎంత లెంతీ ఉంటుందో. బేసిక్స్ ఆఫ్ సైన్స్ అనమాట. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని కవర్ అవుతాయి అనమాట. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, లైక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, డిజిటల్ సిగ్నల్ కదండి, సిగ్నల్ సంబంధించిన ఎక్కువగా అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఎక్కువ మనకి ఈ యొక్క ఎగ్జామ్లో అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఇది చాలా ఈజీ ఎవరికి అవుతుందంటే ఎవరైతే ఈసీఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఇవన్నీ ఈజీ అవుతుంది వాళ్ళకి. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కానీ, కండక్టర్స్ కానీ ఇవన్నీ మనకి ఎలక్ట్రికల్ అంటే అన్నీ ఆల్ మిక్స్డ్ అనమాట. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించింది. ఇది గ్రేడ్ 1కి సంబంధించింది. గ్రేడ్ 3 చూస్తే కనుక సేమ్ దీనికి కూడా 100 క్వశ్చన్స్ ఉంటుంది, 90 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. ఇది కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్తో వస్తుంది. అండ్ ఇది సేమ్ నార్మలైజేషన్ అనేది ఆ షిఫ్ట్స్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. టఫెస్ట్ షిఫ్ట్ అయితే మార్క్స్ ఎక్కువ యాడ్ అవుతాయి, ఈజీ షిఫ్ట్ అయితే చాలా తక్కువ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక్కడ రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదే జనరల్ సైన్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టుల నుంచి అండ్ ఇక్కడ కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా యాడ్ అవ్వచ్చు. మనం సిలబస్ కూడా చూద్దాం. ఆ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ వెయిటేజ్ అనేది దీనికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎక్కువగా మీరు ఆ 3 సబ్జెక్ట్స్ ఇంకేమైనా అడిషనల్గా సైన్స్ ఏదైనా ఇన్నోవేటివ్ ఉంటే కనుక డెఫినెట్గా అవి చూసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ సేమ్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇది 90 మినిట్స్తో మనకి ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఓకే. ఇది దీనికి సంబంధించిన ఎగ్జామ్. అండ్ ఇక్కడ చూస్తే సిలబస్ చూస్తే కనుక మనం మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. నంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF ఇట్లాగా చాలా సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే ఇవి ఎలా ప్రిపేర్ అవుతాయి, ఎలాంటి బుక్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా నేను రాబోయే ఎగ్జామ్స్లో అంటే రాబోయే వీడియోలో అయితే చెప్పడం
చెప్పడానికైతే ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూస్తే రీజనింగ్ అనమాట. రీజనింగ్ కూడా ఉంది. రీజనింగ్‌లో కూడా ఇక్కడ ఇవన్నీ చూడండి ఒకసారి మీరు. ఆ తర్వాత జనరల్ సైన్స్ చూస్తే కనుక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మాత్రమే. 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఏవైతే ఉంటుందో ఆ లెవెల్ వరకు మాత్రమే మనకి ఫిజిక్స్ నుంచి కానీ, కెమిస్ట్రీ నుంచి కానీ, లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ నుంచి కానీ క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. అదే జనరల్ అవేర్నెస్ చూస్తే కనుక కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, స్పోర్ట్స్కి సంబంధించింది, కల్చర్కి సంబంధించింది, ఎవరైనా పర్సనాలిటీస్ అంటే ఏదన్నా న్యూ అపాయింట్మెంట్స్ ఉంటే వాటికి సంబంధించింది, ఏదైనా ఎకనామిక్స్ సంబంధించింది, పాలిటిక్స్ సంబంధించింది, ఇవన్నీ అంటే ప్రతిదీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసుకోవాలి. ఇది అంటే మనం చెప్పొచ్చు ఇక్కడ డైరెక్ట్గా 10 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అండ్ మన రాబోయే వీడియోస్లో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అందించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది డెఫినెట్గా మనకు టైం పడుతుంది ఎగ్జామ్కి, కాబట్టి మీరు ఇప్పటి నుంచి కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 100% ఈ జాబ్ని అయితే క్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి క్వాలిఫికేషన్ చూడాలి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూస్తే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 5 మనకు చూస్తే కనుక ఇది లెవెల్ 5 పోస్ట్ అనమాట. అండ్ ఇక్కడ సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్, సబ్ డిపార్ట్మెంట్ సిగ్నల్ డిపార్ట్మెంట్ అనమాట. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎవరైతే సైన్స్ ఇన్ ఫిజిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ దీనికి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత లేదా బీఎస్సీ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, బేసిక్ స్ట్రీమ్ వచ్చేసి మనకి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కూడా చేసి ఉండొచ్చు అనమాట. వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ లేదా డిప్లొమా ఉంటుంది కదా, పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఏదైతే ఇంతకుముందు పైన మెన్షన్డ్ ఉంటాయో లైక్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి మనం డిప్లొమా చేసినా సరిపోతుంది. అండ్ ఇక్కడ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది ఇంజనీరింగ్ చేసినా సరే, అంటే లైక్ బీటెక్ సిఎస్సి, బీటెక్ ఈసీ ఇవన్నీ చేసినా కూడా మనకి దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది గ్రేడ్ 5కి సంబంధించింది. అలాగే మనకు ఈ గ్రేడ్ 3 వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, డిఫరెంట్ సబ్ డిపార్ట్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రావాలి అనుకుంటే ఒకవేళ ఇక్కడ చూస్తే మెట్రికులేషన్ అనేది 10th క్లాస్ అనేది మ్యాండేటరీ. ఆ తర్వాత దాంతోపాటు ఐటీఐ చేసి ఉండాలన్నమాట. కంపల్సరీగా ఐటీఐ చేసి ఉండాలి. దానికి తగ్గట్టుగానే మనకు ఐటీఐలో పర్టికులర్గా ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేసి ఉండాలి. లైక్ ఫిట్టర్ కానివ్వండి అండ్ డీజిల్ మెకానిక్ కానివ్వండి, ఇలాగా అన్ని డిఫరెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్డ్గా నేను ఈ యొక్క నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఒకవేళ ఇంతకు మీరు జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ ఇస్తాను. అది వెళ్ళి జాయిన్ అవ్వండి అనమాట. ప్రతి అప్డేట్ అక్కడ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనం రీసెంట్గా చాలా వీడియోస్లో మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జిఎస్ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ జనరల్ అవేర్నెస్ మనకి ఇక్కడ వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే డెఫినెట్గా ఇది జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ నుంచి నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతా, 100% ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. మన యొక్క టార్గెట్ ఎంత ఉండొచ్చు అంటే టోటల్ 40 క్వశ్చన్స్లో 35+ అయితే చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. ఆ తర్వాత కొన్ని ఎగ్జామ్స్, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మన టెక్నీషియన్ ఎగ్జామ్ ఉన్నా సరే టైం మేనేజ్మెంట్ లేకపోతే మనం ఎంత చదువుకున్నా ఏం చేసినా వేస్ట్ అవుతుంది. సో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తే మనం ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 60 days ప్లాన్ అనేది నేను డైలీ ఒక 8 hours ఏ విధంగా చదివితే మనం 100% జాబ్ని క్రాక్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. ఇది టెక్నీషియన్ వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో చూడొచ్చు. ఈ 60 days ప్లాన్ అనేది ఏ విధంగా చేయొచ్చు, ఎందుకంటే సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 80+ మార్క్స్ సాధించడానికి బెస్ట్ బుక్స్ ఏముంటాయి, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ ఏముంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఆ ప్లేలిస్ట్లో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ 100% ఈ టాపిక్స్ నుంచే వచ్చే అవకాశాలు ఉండే ఆ యొక్క ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అండ్ కంప్లీట్ ఎగ్జామ్ యొక్క ప్లాన్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్వాంట్, రీజనింగ్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా, ఆ తర్వాత రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఈ యొక్క ఫోల్డర్లో లైక్ ఈ యొక్క ప్లేలిస్ట్లో అయితే నేను పొందుపరచడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకసారి ఛానల్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళేసి అన్ని
ఒకసారి వీడియోస్ అయితే చూడండి. మీకు డెఫినెట్గా 100% యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే నేను ఈ ప్లేలిస్ట్లో పెట్టాను. మిగతా అన్నీ ఏవి కూడా నేను ఈ ప్లేలిస్ట్లో పెట్టలేదన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. నచ్చిందా? డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఈ వీడియోను ప్రమోట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అందించడానికైతే నేను ముందుకు వస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.